పాపమును బట్టి మానవుడు చనిపోయినవాడు. ఆత్మలో చనిపోయాడు అంటే అర్థం ఏంటి? ఆత్మలో ఉన్నటువంటి యేసు అనే జీవం, మహిమ, వెలుగు, లేకపోతే నిత్యత్వం అనేది ఏమైపోయింది? పాపాన్ని బట్టి మానవుడు నష్టపోయాడు. చచ్చిన వారికి రోగం వచ్చింది. కడుపు నొప్పో, కాలు నొప్పో, చేయి నొప్పో, తెర నొప్పో చివరికి వచ్చింది, చచ్చినవాడికి వచ్చింది. ఇప్పుడు నేనెవరిని? చచ్చిన వాడినే. మీరెవరు? చచ్చిన వారే. కాకపోతే మీరు విశ్వాసం, నేనెవరిని? పాస్టర్. మంచిదండి, హల్లెలూయా. విశ్వాసి చచ్చిపోయి ఆత్మలో చనిపోయిన వాడే. పాస్టర్ ఎవరు? ఆత్మలో చనిపోయిన వాడు. ఇప్పుడు విశ్వాసికి రోగం వచ్చింది, పాస్టర్ ఏం చేశారు? ఇప్పుడు రోగం ఏమైపోయింది? తొలగిపోయింది. అర్థంగా? ఈ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికి ఏం దొరికింది? ఇప్పుడు స్వస్థత దొరికింది. చచ్చిన పాస్టరు చచ్చిన విశ్వాసం ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు దీని ద్వారా మొత్తం మీద విశ్వాసం కొంచెం ఆశనం దొరికింది, పాస్టర్ కొంచెం దశభాగం దొరికింది. అర్థమైందా? విశ్వాసాలకి ఏమో కొంచెం ఆశీర్వాదం దొరికింది, అయ్యారికి కొంచెం దశభాగం దొరికింది. ఇప్పుడు మొత్తం మీద వాళ్ళని బట్టి వీరు, వీరిని బట్టి వారు సుఖంగా సంతోషంగా నరకం వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఈ పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు రావాలి అంటే ఫస్ట్ నీ ఆత్మలోకి జీవం రావాలి. ఈ జీవం ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. మొట్టమొదటి మెట్ట ఏంటంటే, ప్రభువా మా పాపాన్ని బట్టి, మా యొక్క అపరాధాన్ని బట్టి మేము ఆత్మలోపట చచ్చిన వారము. చచ్చిన మాకు దీవెన కాదు, చచ్చిన మాకు ఆశీర్వాదం కాదు, చచ్చిన మాకు పరిచర్య కాదు, చచ్చిన మాకు జీవే కావాలి. దాన్ని పొందుకున్న వారికి ఏం దొరుకుతుంది? యోవేలు ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దొరుకుతాడు అనమాట. హల్లెలూయా. ఇంకొక మాట, ఇప్పుడు చాలా మంది యేసుక్రీస్తు అనే జీవాన్ని పొందుకొని ముందెట్లా ప్రార్థన చేసినా, భక్తి చేసినా, మనము చచ్చుండి చేశాం. ఇది మన ఫస్ట్, ఇది నామకార్థం అంటాం. ఇప్పుడు రెండో వస్తున్నాను. ఎక్కడున్నాడు? జీవం ఎలా ఉంది? నా లోపట ఉంది. రైట్, మంచిదండి. నేను వెళ్ళిపోతా, నా కోసం కనిపెట్టమని చెప్పాడు, వాస్తవమే. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని పంపించాడు.